ఆంధ్ర రాష్ట్రం దోపిడీ రాష్ట్రం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ పార్టీ, రాష్ట్రాన్ని దోపిడీ చేసే పార్టీ, పనికి మాలిన పార్టీ. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు ఇక్కడ సాగు, రౌడీజం సాగునే. ఎవరున్నా రౌడీజం చేస్తే కోరడం తీస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు. ఏపీ జెన్కో టెండర్లు పిలుస్తుంది. టెండర్లు పిలిస్తే ఏపీ జెన్కో 6.32 కోట్ల పర్ మెగావాట్కు 6.32 కోట్ల పర్ మెగావాట్కు ఏపీ జెన్కో టెండర్లు ఇస్తుంది. పక్కనే ఎన్టీపీసీ టెండర్లు పిలుస్తుంది. ఎన్టీపీసీలు అక్కడే 4.9 కోట్ల రూపాయలు పర్ మెగావాట్కు ఏపీ ఎన్టీపీసీ ఇస్తుంది. మరి ఈ స్కాము 755 కోట్ల రూపాయల స్కామ్ అధ్యక్ష. నేను ఈ రెండు విషయాల్లో సవాల్ విసురుతున్నా. మీరు ఆ రెండు కానీ ప్రూవ్ చేయగలిగితే ఏదైనా సరే ఎవరుంటే వాళ్ళని డిస్మిస్ చేస్తా. అది చేయలేకపోతే ఈ హౌస్కి రానని చెప్పి నువ్వు ఒప్పుకుంటావా? నేను అడుగుతున్న విషయం, సోలార్ ఎనర్జీ కానీ VTPS కృష్ణపట్నం కొత్త యూనిట్లు ఈ రెండు పైన ఆరోపణలు చేశారు. నేను నమ్మకంగా చెప్తున్నా, ఇంతవరకు మేము అవార్డు చేయలేదు. అవార్డు చేయకపోయినా ఆరోపణలు పెట్టారు. నేను సవాల్ విసురుతున్నా, ప్రూవ్ చేస్తారా? ధైర్యం ఉందా? ఒక్కరికైనా ధైర్యం ఉందా? ఎవరైనా ధైర్యం ఉంటే లేండి. మీరు చేస్తా ఉన్న స్కామ్ను సాక్షి ప్రశ్నిస్తూ పేపర్లోకి రాసిన తర్వాత కోర్టులోకి కేసులు పోయినాయి. కోర్టులో ఉంది ఇప్పుడు అది అంశం. కోర్టుల్లో ఉన్న అంశము, కోర్టులు మిమ్మల్ని సంతకాలు పెట్టద్దండి అని చెప్పి కోర్టులు ఆపుతున్నాయి కాబట్టి మీరు ఆగారు. లేకపోయిందంటే ఎప్పుడో రాసేసిందరు. మేము పేపర్లో వేసాం, కోర్టుకు పోయాం కాబట్టి మీరు సంతకాలు పెట్టలేదని ఇప్పుడు మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడికి పోతున్నారు అధ్యక్ష? ఇది సిగ్గు లేదా మీకు? ఏం మాట్లాడతారా? తప్పట్లు కొట్టే సిగ్గు లేకుండా మాట్లాడతారు మీరు. సిగ్గు కూడా లేదు మీకు. మీ లీడర్ ఏం చెప్పాడు? ఇచ్చారని చెప్పారు. ఇచ్చారని చెప్పారా? ఇవ్వలేదు. 100 సార్లు చెప్తున్నా, ఇవ్వలేదు. ఏం మాట్లాడతారు? హౌస్ అడ్జర్న్ చేయండి, మీ పేషీకి వెళ్ళండి, రికార్డు పెట్టండి. చేసిన ఆరోపణలు నిజమైతే ప్రూవ్ చేయమనండి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపేమనండి, లేకపోతే క్షమాపణ చెప్పమనండి, లేకపోతే మీరు యాక్షన్ తీసుకోండి. అధ్యక్ష, ఇసుకలో అస్సలు జరగలేదు అధ్యక్ష స్కామ్. పోలవరం అస్సలు జరగలేదు అధ్యక్ష. పట్టిసీమ అస్సలు జరగలేదు అధ్యక్ష. బొగ్గు 500 కోట్లు జెన్కో ఆల్రెడీ తెప్పించుకుంది. దాని మీద ఎంక్వైరీ చేస్తే తెప్పించుకుంది ఏ రేటుకు, కాంట్రాక్ట్ ఏంది అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే అది ఆల్రెడీ పని జరిగిపోయింది. అస్సలు జరగలేదు. దాని మీదకి అస్సలు ఒప్పుకోడు. ఏపీఎండిసి త్రివేణికి 33% పెంచి ఆల్రెడీ వర్కులు ఇచ్చేసింది. అది స్కామ్. అది ఎంక్వైరీ చేపిస్తే ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి బయటకు వస్తుంది. ఎవరికైనా ధైర్యం ఉంటే సోలార్ ఎనర్జీలో కృష్ణపట్నం VTPS న్యూ ప్లాంట్స్ అవినీతి జరిగిందా? జరిగితే ఎవరికైనా ధైర్యం ఉంటే చెప్పండి. మీరు నిరూపిస్తే దేనికైనా సిద్ధం. లేకపోతే ఈ హౌస్కే రావడానికి మీకు అర్హత లేదు. దివాలా కోర్ అపోజిషన్ లీడర్ పెట్టుకున్నారు మీరు. మీ పార్టీనే దివాలా కోర్ పార్టీ. వీళ్ళ పైన అన్ని ఆరోపణలు ప్రూవ్ అయినాయి. వీళ్ళు కోర్టులో పోయేసి ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టుకునే పరిస్థితి వచ్చారు అధ్యక్ష. వీళ్ళు జైల్లో కోర్టులు పోయి పెట్టుకునే పరిస్థితికి వచ్చారు మీరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు సిగ్గు కూడా లేకుండా వేరే పైన అవినీతి ఆరోపణలు చేస్తారా? మీరు ఎలాంటి ఎంక్వైరీ ఉండకూడదని 30 సంవత్సరాలుగా నీతి నిజాయితీగా బతికాము కాబట్టి ఎవరో ఏమి చేయలేకపోయారు. ఇప్పుడు కాదు, ఎప్పుడో తప్పు చేయం. ప్రజలకు నీతి నిజాయితీ కలిగిన ప్రభుత్వాన్ని ఇస్తున్నాం, సమర్థవంతమైన పాలన ఇస్తున్నాం. 5 సంవత్సరాల్లో మీరు చేసిన పనికి మీ జీవితాంతం శిక్ష పడే పరిస్థితికి వచ్చింది మీకు. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలా. నేను అడుగుతున్న సవాల్ విసురుతున్నా మళ్ళీ, ఏ ఎమ్మెల్యేకైనా ధైర్యం ఉంటే ఈ రెండు విషయాల్లో అన్యాయం జరిగిందని నిరూపించండి. ఒకవేళ అది కాసం కాకపోతే తప్పు చేసిన మీ అపోజిషన్ లీడర్ని తీసేసి మీరెవరిన అపోజిషన్ లీడర్గా తయారుగండి. ఆంధ్ర రాష్ట్రం దోపిడీ రాష్ట్రం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దోపిడీ పార్టీ, రాష్ట్రాన్ని దోపిడీ చేసే పార్టీ, పనికి మాలిన పార్టీ. ఆ విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఆటలు ఇక్కడ సాగు, రౌడీజం సాగునే. ఎవరున్నా రౌడీజం చేస్తే కోరడం తీస్తాం తప్ప వదిలిపెట్టే సమస్య లేదు.